ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N14 E5 రోడ్ జంక్షన్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో తుళ్ళూరు విలేజ్ దగ్గరలో అయితే కడుతున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ఇందులో మొత్తం 3 బ్లాకులు నిర్మిస్తున్నారు. బ్లాక్ ఏకి సంబంధించి ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు కంప్లీట్ అవడంతో ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ బి అనమాట. ఈ బ్లాక్ బికి 2 స్లాబుల వరకు కంప్లీట్ అయిపోయినాయి. 3వ స్లాబ్ కోసం సగం వరకు సెంటరింగ్ పనులు కంప్లీట్ చేశారు. ఇంకా పిల్లర్లలో ఇటువైపు పిల్లర్లలో కాంక్రీటింగ్ అయితే పోస్తున్నారు. ఇది మొత్తం రెడీ చేస్తున్నారు స్లాబ్ నిర్మాణం కోసం. అలాగే బ్లాక్ సికి సంబంధించి ఏంటంటే రీసెంట్ గానే పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో ప్రెసెంట్ బేస్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే బేస్మెంట్ దశకు అయితే తీసుకొస్తున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే వీడియో ఎండింగ్ లో ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ తో కూడా మాట్లాడిస్తాను. ప్రెసెంట్ స్టేటస్ ఏంటో మీకు తెలిసిద్ది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని తుళ్ళూరు విలేజ్ దగ్గరలో కడుతున్న 5 ఎకరాల ఈ ఫోరెన్సిక్ ల్యాబు E5 N14 రోడ్ జంక్షన్ దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు గత 4 నెలల నుండి చాలా స్పీడ్ అందుకున్నాయి. లాస్ట్ టైం మనం ఈ బ్లాక్ సికి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రెజెంట్ పైలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవడంతో బేస్మెంట్ లెవెల్ వరకు దీన్ని తీసుకొస్తున్నారు. ఇదంతా బ్లాక్ సి అనమాట. ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి బ్లాక్ ఏ. ఇక్కడ మీకు రీసెంట్‌గానే ఇది ఎంట్రన్స్ గేట్లు కూడా అమర్చేశారు. ఇదంతా ఎంట్రీ పాయింట్ అనమాట. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట ఇది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడొచ్చు. ఈ బ్లాక్ ఏకి సంబంధించిన ప్రెజెంట్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు కంప్లీట్ అవ్వడంతో ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ బికి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే దీన్ని 2 ఫ్లోర్స్ వరకు స్లాబ్ కంప్లీట్ చేసి 3వ ఫ్లోర్ స్లాబ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. దాని పక్కన ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా? అదొచ్చేసి బలాస్టిక్ బిల్డింగ్ అనమాట. అది 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ బ్లాక్ సికి సంబంధించిన పైలింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇంకా బేస్మెంట్ లెవెల్ వరకు దాన్ని తీసుకొస్తున్నారు. దాని ఫ్రంట్ సైడ్ ఇప్పుడు బలాస్టిక్ బిల్డింగ్ ఎలా అయితే ఉందో దాని ఆపోజిట్‌లోనే ఇంకో బిల్డింగ్ నిర్మిస్తారు. అదొచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. దానికి సంబంధించి కూడా పైలింగ్ కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్‌గా. ఇక్కడ నిర్మిస్తున్న బిల్డింగ్స్‌లో ప్రతి ఒక్క ఫ్లోర్ ఏంటంటే 11,000 ఎస్ఎఫ్‌టీతో అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బిల్డింగు G+5 ఫ్లోర్స్‌తో ఉంటుంది. అంటే బ్లాక్స్ ఏ, బ్లాక్ బి కూడా G+5 ఫ్లోర్స్‌తో ఉంటుంది. ఈ బ్లాక్ సి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. ఇది G+1 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్‌లున్నాయి. అయి ఎక్కడెక్కడంటే చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహతి, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక్కడ కడుతున్నదొచ్చేసి 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. దీంట్లో ఉండే సేవలు కూడా ఏంటంటే బాలిస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఎక్స్‌ప్లోజివ్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, ట్రైనింగ్స్ ఇంకా కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి బ్లాక్ ఏ మొత్తం చూడండి. ప్రెజెంట్ ఎలివేషన్ పనుల కోసం మొత్తం ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దీని సైడ్ వైపు కిటికీలు మొత్తం ఫిట్ చేయడం గాని అంతా కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పక్కనే ఈ ఎలిపేస్ లేఅవుట్ 5C అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే కిటికీలు మొత్తం ఫిక్స్ చేసేసారు.
హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాల్లో గుర్తించడం కోసం ఇది కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు. ఇందులో ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబు, బాలిస్టిక్ ల్యాబు, ఇంకా పరిపాలనా భవనం. ఏదైతే బ్లాక్ సి అని చెప్పానో అది పరిపాలనా భవనం అన్నమాట. మిగతా బ్లాకులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ ఫిజిక్స్ ల్యాబ్ గాని, కెమిస్ట్రీ ల్యాబ్ గాని ఆ ల్యాబులుంటాయి. ఈ ల్యాబ్‌లోనే డీఎన్ఏ పరీక్షలతో పాటు నార్కోటిక్స్, ఇంకా సైబరు, బయోమెట్రిక్స్, బాలిస్టిక్స్ సంబంధించిన పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్సలెన్స్ విభాగాలు, ఇంకా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన రక్త నమూనాలు గానీ, వేలిముద్రలు గానీ, మాదక ద్రవ్యాల ఇంకా తుపాకీలు, ఇంకా ఇతర పేలుడుకి సంబంధించిన సందర్భాల్లో ఏంటంటే, ఇక్కడ సేకరించిన పదార్థాలను ఈ ల్యాబ్‌లో పరీక్షించి విశ్లేషిస్తారు. అంతేకాకుండా ఈ ల్యాబ్‌లో ప్రస్తుత నేర దృశ్యాల నుంచి లభ్యమైన ఆధారాలను గతంలో జరిగిన నేరాల తాలూకు నమూనాలతో సరిపోల్చగల డేటాను కూడా యాక్సెస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. పోలీసులకి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్‌కి ఇది బాగా ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ మీకు బ్లాక్ బికి సంబంధించిన సగం వరకు సెంటరింగ్ పనులు కంప్లీట్ చేశారు. మిగతా వైపు ఏంటంటే, పిల్లర్‌లలో కాంక్రీటింగ్ పోయడం గాని అయన్నీ చేస్తున్నారు. ఇటువైపు కూడా మొత్తం సెంటరింగ్ కంప్లీట్ అయిపోయి పైన స్లాబ్ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఇక్కడ సీనియర్ ఇంజినీరింగ్‌తో కూడా నేను మాట్లాడిస్తాను. ఆయన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీకు చెప్తారు. మీకు ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. నమస్తే అండి. ఇది ఏపీ ఫారెన్సిక్ ల్యాబు. ఇది N14 E5 జంక్షన్‌లో నిర్మాణం అవుతుంది. బ్లాక్ 1 బిల్డింగ్ అనేది మొత్తం అయిపోవచ్చింది. దాని ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అలాగే బ్లాక్ 2 వచ్చి 2 స్లాబ్‌లు కంప్లీట్ అయ్యాయి. మూడో స్లాబ్‌కి రెడీగా ఉంది. ఈ బిల్డింగ్ అనేది మనం నిల్చున్న బిల్డింగు అడ్మినిస్ట్రేషన్ అండ్ కాన్ఫరెన్స్ హాలు. ఇది మొన్న రీసెంట్‌గా ఫైల్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ తీసుకొస్తున్నాం దీన్ని. అలాగే పక్కన గెస్ట్ హౌస్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా ఫైల్స్ అయిపోయినాయి. దానికి కూడా ఫైల్ క్యాప్స్ అవి వేసి బేస్మెంట్ లెవెల్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. బలాస్టిక్ బిల్డింగ్ అండి అది. ఆ బలాస్టిక్ బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అలాగే కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయి దానికి గేట్స్ కూడా అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. Nah,